ఓకే మాస్టర్స్, మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఈరోజు విజయదశమి. విజయదశమి అంటే ఈ రోజు కాదు, 9 రోజులు. విజయదశమి అంటే 9 రోజులు పండుగలాగా ఉంటది. అయితే విజయదశమి అంటే నా ఏంటి మేడం, అతని పేరు ఏంటి మర్చిపోయాను. అమ్మవారు కదా, మహిషాసురుడు. ఆయన్ని వధించడమే అమ్మవారి ధ్యేయం కాబట్టి ఎప్పుడు అసత్యం మీద సత్యం గెలవాలంటే టైం పడుతుంది. అమ్మవారికి 9 రోజులు పట్టింది. అలాగే మనం కూడాను ధ్యానంలోని ఎదగాలన్నా, ఏది చెయ్యాలన్నా కూడాను బాహ్యంగా గాని ధ్యానంలో గాని మనం ఎదగాలన్నా మనకి టైం పడుతుంది. ఎందుకంటే జగన్మాతకే 9 రోజులు పట్టిందంటే మనకు కూడా మనం ఎంత ఆవిడ ముందు. ఓకే మాస్టర్స్, ఈ రోజు మేడం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే బాల త్రిపుర సుందరి. ఆ మేడం ఎంచుకున్న టాపిక్. ఓకే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ శరిత మేడం. మరి అద్భుత అవకాశం నాకు ఇది. సో మాస్టర్స్, మరి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. యావత్ ప్రపంచ ప్రజలందరికీ కూడా ఈ జూమ్ ప్లాట్ఫామ్ ని నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్ అందరి తరపు నుంచి కూడా విజయదశమి శుభాకాంక్షలు. సో మరి ముందుగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకునే ముందు విశ్వవ్యాప్త ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గురు దంపతులకి ఆత్మ ప్రణామాలు అర్పించుకుంటూ, మరి లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇంకా అనేక మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నటువంటి అశేష ప్రేక్షక మహాశీలందరికీ కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈ జూమ్ ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శైలజ మేడం, షరిత మేడం, ఇంకా ఆల్ మాస్టర్స్ అందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మరి ఈ రోజు మనము దేవి నవరాత్రులు అనేటటువంటి ఈ కాన్సెప్ట్ లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి ఒక విశిష్టతని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే బాలా త్రిపుర సుందరి దేవి ఒక విశిష్టత తెలుసుకునే ముందు మనము అసలు ఈ దసరా ఎప్పుడు వస్తుంది అనే కోణంలో మనం ముందుగా స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి ముందు ఒక కథ చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కథ చెప్పుకుంటేనే దీని ఒక సారాంశము అనేది పూర్తిగా మనకి అవగతం అవుతుంది. సో ఫస్ట్ మనము విజయదశమి ప్లస్ కథ ప్లస్ బాలా త్రిపుర సుందరి దేవి ఒక స్టోరీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అయితే దసరా అనగానే మనకు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని అంటే ఆశ్వేజ శుద్ధ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు జరుపుకునే 9 రోజుల యొక్క కార్యక్రమాన్ని నవరాత్రులు అని చెప్పేసి మనకి తెలియజేశారు. మరి ఎంతో మంది ప్రముఖులు, ప్రవక్తలు, మరి ఎంతో మంది మనకి వేద పండితులు తెలియజేయటం జరిగింది. సో మరి మనము దసరా అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది హిందువుల పండగ, హిందువులు జరుపుకునేటటువంటి పండగ. ఈ హిందువులు జరుపుకునేటటువంటి పండగని ఈ 9 రోజులు నవదుర్గలుగా నవరాత్రులు చేసుకుంటారు. అయితే మరి ఈ పండగ జరుపుకోవటానికి మరి భీకరమైనటువంటి యుద్ధాన్ని జరిపింది దుర్గాదేవి. దీనికి ఆ కథ ఏమిటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఫస్ట్ దానవుల వంశానికి చెందినటువంటి దానవరాజు, దానవులు అనగానే రాక్షసులు అన్నమాట. ఈ దానవ వంశానికి చెందినటువంటి దానవరాజు అనేటటువంటి ఒక అతను అంటే రాక్షస వంశంలో పుట్టినా కూడా ఆయనకి చాలా మంచి గుణము ఉండేదన్నమాట. అంటే ఎవరికైనా మంచి చేసే గుణమే ఉనింది ఆయనకి. అయితే ఈ దానవరాజుకి వచ్చేసి ఇద్దరు కొడుకులు అంటే ఒక కొడుకు వచ్చేసి రంభుడు, ఇంకొక కొడుకు వచ్చేసి కరంబుడు. రంభాసురుడు, కరంబుడు, ఈ ఇద్దరు కొడుకులు పుట్టారు ఆ దానవరాజుకి. అయితే ఈ దానవరాజుకి కలిగినటువంటి సంతానం వీరిద్దరికి పెళ్లిళ్ళైన తర్వాత వీళ్ళకి సంతానం కలగలేదు. ఎవరికి? రంభుడికి, కరంబుడికి
సంతానం కలగలేదు. అయితే వీళ్ళ సంతానం అంటే చాలా సంవత్సరాలయింది. అప్పటికి మ్యారేజ్ అయ్యి చాలా సంవత్సరాలయిపోయింది. వీళ్ళకి మ్యారేజ్ అయినా కూడా ఇంకా పిల్లలు కలగకపోవటానికి కారణము తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు మరి చక్కగా ధ్యానానికి ఉపక్రమించారు. రంభుడేమో నదిలో కూర్చొని ధ్యానం సారీ, రంభుడేమో ఒడ్డు పక్కన ఒక చెట్టు క్రింద కూర్చొని ధ్యానం చేస్తాడు. కరంబుడేమో నీళ్ళల్లో కూర్చొని ధ్యానం చేస్తాడు. పిల్లల కోసం మరి కఠోరంగా సాధన చేశారు ఇద్దరు కూడాక. అయితే ఇక్కడ ఏమైంది అననంటే, ఈ కరంబుడు అనేటటువంటి వ్యక్తి నీళ్ళల్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మరి ఒక ముసలి వచ్చేసి ఈ రంభుడిని తినేస్తుంది. అక్కడ చంపేస్తుంది. ఆ ముసలి రూపంలో వచ్చింది ఎవరు అననంటే దేవేంద్రుడు వచ్చాడు. అంటే ఇంద్రుడొచ్చాడు. ఇంద్రుడే ఈ ముసలి రూపంలో వచ్చి ఈ కరంబుడిని అక్కడ సాధన చేసుకోనివ్వకుండా తినేస్తాడు. ఇది ఈ రంభాసురుడు చూస్తాడు. ఈ కరంబుడిని తిన్న తర్వాత రంభాసురుడు చూస్తాడు. ఈ రంభాసురుడు చూసిన తర్వాత అయ్యో! నా తమ్ముడిని తినేసింది ఈ ముసలి రూపంలో ఉన్నటువంటి ఈ దేవేంద్రుడిని నేను ఎలాగైనా ఏదో ఒకటి చెయ్యాలి అనని చెప్పేసి అనుకుంటాడు. దానికి ముందు ఏమనుకుంటాడంటే, నా తమ్ముడు లేని జీవితం నాకు కూడక వద్దు అనుకుంటాడు. తమ్ముడినైతే తినేసింది ముసలి. కానీ ఇక తమ్ముడు లేకుండా నేను గూడక ఉండను ఈ భూమి మీద. నాకు గూడక అవసరం లేదు అనని చెప్పేసి ఆయనకు ఆయనే శిక్షించుకుంటాడు. ఏ విధంగా శిక్షించుకుంటాడు అననంటే తన ఒక చేతిలో కత్తి పట్టుకొని, ఒక చేతితో తన మెడ పట్టుకొని, ఆ కత్తి తీసుకొని నరుక్కోబోతుంటాడు తలని. నరుక్కొని చనిపోవాలని చెప్పేసి అనుకుంటాడు. అంతలేకే ప్రత్యక్షమవుతాడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి, "ఎందుకు రంభాసురా నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు? నిన్ను నువ్వు నరుక్కుంటున్నావు? నిన్ను నువ్వు ఎందుకు మరి చంపుకోవాలనుకుంటున్నావు?" అనని చెప్పేసి అగ్నిదేవుడు రంభాసురుడిని అడుగుతాడు. అప్పుడు రంభాసురుడంటాడు, "లేదు దేవా! నేను సాధన దేనికి చేశాను? నా తమ్ముడు సాధన దేనికి చేశారు? ఇద్దరము కూడగా సంతానం కోసమే కదా సాధన చేసింది. మేమేమన్నా ఇంద్ర పదవినేమన్నా ఆశించి ఏమన్నా సాధన చేశామా? లేపోతే ఇంద్రుడి యొక్క లోకాన్ని ఏలాలనని చెప్పేసి ఏమన్నా సాధన చేశామా? లేదు కదా! పూర్తిగా మేము ఒక సంతాన నిమిత్తం కోసం మేము సాధన చేస్తే మమ్మల్ని ఇలా హింసించాడు అనని చెప్పేసి రంభాసురుడు అగ్నిదేవుడితో చెప్తాడు. అప్పుడు అగ్నిదేవుడంటాడు, "లేదు, ఇప్పుడు నీకు నేను ఒక వరమిస్తాను కోరుకో" అనని చెప్పేసి చెప్తాడు అగ్నిదేవుడు. అప్పుడు రంభాసురుడంటాడు, "నాకు మంచి సంతానం కావాలి, మంచి పుత్రుడు పుట్టాలి. అంటే బలశాలి కావాలి, యుద్ధశాలి కావాలి, దేన్నైనా గెలిసి సాధించుకొని రాగలిగేటటువంటి ఒక పుత్రుడు కావాలి" అనని చెప్పేసి అడుగుతాడు రంభాసురుడు అగ్నిదేవుడిని. అప్పుడు అగ్నిదేవుడు ఓకే అనని చెప్పేసి వరమిస్తాడు. వరమిచ్చే ముందు అగ్నిదేవుడు ఈ రంభాసురుడికి ఒక సలహా ఇస్తాడు. ఆ సలహా ఏమిటి అంటే, "రంభాసురా! ఇప్పుడు నేను నీకు వరమిచ్చాను కదా! మరి ఈ వరాన్ని నువ్వు తీసుకున్న తర్వాత నీ ఒక కామ వాంఛ దేని మీదైతే ఉంటుందో దానితోనే నీకు సంతానం కలుగుతుంది" అనని చెప్పేసి ఇక్కడ అగ్నిదేవుడు చెప్పటం జరిగింది. దానికి రంభాసురుడు ఓకే అన్నాడు. తర్వాత మరి అగ్నిదేవుడి దగ్గర వరం తీసుకొని రంభాసురుడు బయలుదేరి వెళుతూ ఉంటాడు. మార్గమధ్యంలో మహిషి అనేది ఎదురవుతుంది. ఈ మహిషి అంటే ఏంది? ఒక గేదె అన్నమాట. ఈ గేదె ఎదురవుతుంది. ఎదురైనప్పుడు ఈ రంభాసురుడి లోపల ఒక కోరిక మొదలైంది. ఈ కోరిక మొదలైన తర్వాత ఆ మహిషితోనే ఈ రంభాసురుడు సంగమించటం జరిగింది. ఈ రంభాసురుడు ఎప్పుడైతే ఆ మహిషి అనేటటువంటి ఆ గేదెతో సంగమించాడో అది ప్రెగ్నెంట్ అయింది ఆ గేదె. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ గేదెను తన లోకానికి, తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు రంభాసురుడు. తీసుకెళ్ళిన తర్వాత దానికి చాలా
జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆహ్, సంతానం ఇవ్వబోతుంది గదా! అనేటటువంటి ఉద్దేశంతో ఆ గేదెని ఇంటికి తీసుకెళ్ళి ఆ గేదెకి కాపలాగా కొన్ని దున్నపోతుల్ని తీసుకొచ్చి కాపలా పెడతాడనమాట ఈ రంభాసురుడు. అయితే ఈ రంభాసురుడు తీసుకొచ్చినటువంటి దున్నలు కొన్ని రోజులు బాగా చక్కగా కాపలా కాసాయి. తర్వాత ఈ దున్నలకి గూడక కామవాంఛ కలిగి ఆ మహిషి మీద సంగమించటం కోసము పోట్లాడతాయన్నమాట ఈ దున్నపోతులు. అప్పుడు ఈ రంభాసురుడు అది చూసి ఆ దున్నను విడిపించి తరిమేస్తాడన్నమాట. నా మహిషి మీదనే మీరు కామవాంఛ తీర్చుకోవడానికి ప్రయత్నం జేస్తారా? అనని చెప్పేసి రంభాసురుడు ఆ దున్నని తరిమి తరిమి కొట్టుకుంటూ తీసుకెళ్తాడు. తీసుకెళ్తున్న తరుణంలో ఆ దున్నపోతు ఈ రంభాసురుడి మీద ఎదురు వెళ్తుంది. ఈ ఎదురు వెళ్ళటంలో ఇద్దరికి ఫైటింగ్ జరుగుతూ ఉంటది. దున్నేమో రంభాసురుడి మీద ఫైట్ చేస్తుంది. రంభాసురుడేమో పిడిగుద్దులు కొడుతూ ఆ దున్నను కొడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమైంది అననంటే ఆ దున్న యొక్క పొడిచేటటువంటి ఆ కొమ్ములకి ఈ రంభాసురుడు బాగా దెబ్బలు తగిలున్నాయన్నమాట. దెబ్బలు తగిలుంటే అప్పుడు ఈ రంభాసురుడు ఇంకొక్కసారి ఆ దున్నని బాగా బలంగా గుద్దే ప్రయత్నం చేస్తాడు. చేసిన తర్వాత ఆ దున్నపోతుకి ఎప్పుడైతే ఆ పెయిన్ అనేది ఆ నొప్పి బాగా తగిలిందో, ఆ తగలటంతో ఆ దున్నపోతు ఇంకా రెచ్చిపోయి, ఇంకా గాండ్రించి ఒక్కసారిగా ఈ రంభాసురుడి మీద దూకి ఈ రంభాసురుడిని చంపేస్తుంది ఆ దున్నపోతు. అప్పుడు ఈ రంభాసురుడు చనిపోయిన తరువాత ఈ మహిషి ఉంది కదా! ఈ గేదె. ఈ గేదె చాలా బాధపడుతుంది. అయ్యయ్యో! నా భర్తనే చంపేసింది ఈ దున్నపోతు అనని చెప్పేసి, అప్పుడు నన్ను గూడా చంపుద్దేమో అనని చెప్పేసి తనను తాను రక్షించుకోవటం కోసం అంటే మహిషి గేదె. ఈ గేదె ఈ దున్నపోతు నా భర్తను చంపింది. ఇంక నన్ను గూడా చంపొద్దేమో అనని చెప్పేటటువంటి తనను తాను రక్షించుకోవటం కోసము అప్పుడు యక్షుల దగ్గరికి వెళ్తుంది. యక్షుల దగ్గరికి వెళ్లి నన్ను కాపాడండి అనని అడుగుతుంది ఈ మహిషి. అప్పుడు వాళ్ళు సరే అనని చెప్పేసి చెప్తారన్నమాట. మేము కాపాడుతాము అననంటారు. అయితే ఇక్కడ రంభాసురుడు చచ్చిపోయాడు కదా! ఇతనిని కాల్చటం కోసం సిత్తి మీద పండబెడతారనమాట. ఆ చిత మీద పండబెట్టినప్పుడు దాన్ని చూడటానికి తట్టుకోలేకపోయింది ఈ మహిషి గేదె. తట్టుకోలేక అప్పుడు భర్త చనిపోతే భార్య గూడాక సతీ సహగమనం చెయ్యాలి అనని చెప్పేసి ఆ గేదె గూడా ఆలోచించుకొని నా భర్త లేని జీవితం నాకెందుకు అనని చెప్పేసి రంభాసురుడు స్థితి మీదనే ఈ మహిషి గూడక పడి చచ్చిపోతుంది. ఇద్దరు ఆ చితి మీదనే చచ్చిపోతారు. రంభాసురుడును, ఈ మహిషి ఇద్దరు గూడాక. అయితే అప్పుడే నిండు గర్భవతి గదా! ఈ మహిషి. ఆమె చితి మీద కాలుతున్న సందర్భంలోనే ఆ అగ్నిలో నుంచి పుట్టుకొని వస్తాడు. ఆ మహిషి ఒక పొట్ట చీల్చుకొని ఆ అగ్నిలో నుంచి జన్మ తీసుకొని బయటకొస్తాడు ఈ మహిషాసురుడు. అంటే మహిషి కడుపు నుంచి జన్మ తీసుకున్నటువంటి వాడే ఈ మహిషాసురుడు. అప్పుడు బయటకొస్తాడు. వచ్చిన తరువాత అతను కొంచెం కొంచెంగా పెద్దవాడవుతూ ధ్యాన సాధన చేస్తూ ఉంటాడు. ధ్యాన సాధన చేస్తూ ఉన్న తరుణంలో ఒకానొక టైంలో మేరు పర్వతము అనేటటువంటి ఒక పర్వత శిఖరం మీద కూర్చొని చక్కగా ధ్యానం చేస్తూ ఉంటాడు ఈ మహిషాసురుడు. అయితే అప్పుడు ఆయన సాధనకి మెచ్చి బ్రహ్మదేవుడు దిగివచ్చి, "నాయనా నీ తపస్సుకి నేనే మెచ్చి వచ్చాను. నీకు ఏమి వరం కావాలో కోరుకో" అనని చెప్పేసి అడుగుతాడు బ్రహ్మదేవుడు. అప్పుడు మహిషాసురుడు అడుగుతాడు, నాకు ఈ ముల్లోకాలని ఏలాలని ఉంది. ముల్లోక దేవతల మీద గూడాక నేను ఆధిపత్యం చూపించాలని ఉంది అనని చెప్పేసి అడుగుతాడు. ఓకే అంటాడు బ్రహ్మదేవుడు. అయితే ఇంకొకటి ఏం అడుగుతాడు అననంటే,
నన్ను ఎవ్వరు చంపకూడదు. ఏ ఏ వస్తువు కానీ, ఏ జీవి కానీ, ఎవ్వరే గాని నన్ను చంపకూడదు. నేను అమరత్వాన్ని సిద్ధించుకోవాలి. అమరవీరుడిగా నేను బతకాలి కానీ, నాకు మరణం ఉండకూడదు. మరణం లేకుండా వరం ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఇది సాధ్యం కానటువంటిది నాయనా. పుట్టినవాడు గిట్టక తప్పదు. గిట్టినవాడు పుట్టక తప్పదు. కాబట్టి మరణం అనేది అనివార్యం నాయనా. కాబట్టి ఈ మనిషి అన్న తర్వాత మరణము ఉంటుంది. మరి ఖనిజాలకు గూడగా, మరి పర్వతాలకు గూడగా ఏదో ఒక టైములో కదిలిపోయేటటువంటి వస్తుంది. ఆ కదలికలోనే అక్కడ మరణం సంభవిస్తుంది. సో, అంటే ఒక ఖనిజాలకు గూడా మరణం ఉన్నటువంటి తరుణంలో నువ్వు మరణం లేకుండా జీవితాన్ని కోరుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు నాయనా. మరణం అనేది ఉంటుంది అనని చెప్పేసి, ఇది ప్రకృతికి విరుద్ధము. ప్రకృతి ఒక ధర్మంగా మరణం అనేది ఉంటుందనని చెప్పి ఆయనకి హితబోధ చేస్తాడు బ్రహ్మదేవుడు మహిషాసురుడికి. అప్పుడు మహిషాసురుడంటాడు, సరే అయితే ఆడది నన్ను ఏమీ చెయ్యలేదు. ఆడది అంటేనే ఒక అబల. ఆడది ఏమీ చెయ్యలేదు. కాబట్టి ఏ పురుషుడి చేతిలో కూడా నేను చచ్చిపోకూడదు అనని చెప్పేసి వరం తీసుకుంటాడు బ్రహ్మదేవుడి దగ్గర. దానికి బ్రహ్మదేవుడు సరే అనని చెప్పేసి తదాస్తు పలికేసి ఎళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు. ఇంకా ఆ తర్వాత ఈ మహిషాసురుడు చేస్తున్నటువంటి అల్లకల్లోలం మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇంక ఆయన వరాలు పొందాడు కదా! అన్ని వరాలు పొందాడు. మరి వరాలని ప్రదానం చేసినటువంటి ఆహ్, బ్రహ్మదేవుడికే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అప్పుడు ఇంక ఏం చేయాలి? దేవతల్ని ఏడిపిస్తున్నాడు, దేవుళ్ళని ఏడిపిస్తున్నాడు, అందరినీ తరుముతున్నాడు, ఫైటింగ్ చేస్తున్నాడు, అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు ఈ మహిషాసురుడు. అప్పుడు దేవతలు, దేవుళ్ళందరూ కూడాక ఈ త్రిమూర్తుల దగ్గరికి వెళ్లారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత వీళ్ళు అడుగుతారనమాట, తండ్రి ఇది మేము చూడలేకపోతున్నాము. ఆ మహిషాసురుడు చేసేటటువంటి ఆయన చేస్తున్నటువంటి గందరగోళం భరించలేకపోతున్నాము. దీనికి ఏదో ఒక మార్గం చూపండి అనని చెప్పేసి దేవుళ్ళందరూ వెళ్లి అడిగినప్పుడు, అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని దాంట్లో వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారనమాట. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? పురుషుడి చేతిలో చచ్చిపోకూడదు. ఆడది అబల అని చెప్పాడు గదా! ఇప్పుడు ఆడదాని చేతిలోనే ఇతను చనిపోవాలి అనని చెప్పేసే ఉద్దేశంతో ఈ త్రిమూర్తులు ముగ్గురు కలిసి అప్పుడు ఒక మహిళను సృష్టిస్తారు. ఆ మహిళను ఎలా సృష్టించారు అనంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి బ్రహ్మ యొక్క మానసం నుండి పాదాలు, విష్ణువు యొక్క మానసం నుండి భుజబలము, శివుడి యొక్క మానసం నుండి ముఖ కవళికలు. ఈ 3 ఒక అంతర్యామితో ఈ దుర్గామాతను సృష్టించటం జరిగింది. ఆ ముగ్గురి ఒక శక్తి సంపన్నలతోనే మనకి దుర్గామాత స్త్రీగా ఈ భూమి మీద జన్మ తీసుకోవటం జరిగింది. ఆమె మహాశక్తి. ఆమెని మహాకాళి వివిధ రూపాలలో వివిధ పేర్లతో పిలవటం జరుగుతూ ఉంటుంది దుర్గామాతని. అయితే ఇక్కడ దుర్గామాత జన్మ తీసుకొని వచ్చిన తర్వాత ఈ ఈ 9 రోజులు ఏదైతే ఉందో, ఈ 9 నవరాత్రులు జరుగుతున్న తరుణంలో ఈ మహిషాసురుడి మీద యుద్ధం చేయటానికి ఆమె 9 రోజులు యుద్ధం చేస్తుంది. భీకరంగా యుద్ధం చేస్తుంది. అయితే మొదటి రోజు యుద్ధం చేయటానికి ఆమెకి ఎదురైనటువంటి ఒక సంఘటన ఏమిటి అనంటే, బాండాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఆమెకి ఎదురవుతాడు. ఆయన మీద యుద్ధం చెయ్యాలి అనని చెప్పేసి ఈ దుర్గామాత వెళ్తుంది. ఎళ్ళినప్పుడు భాండాసురుడు ఏం చేస్తాడంటే, ఆ దుర్గామాతను చంపటానికి నేనెందుకు, నా పిల్లలు సాలు అనని చెప్పేసి ఈ భాండాసురుడికి 32 మంది పిల్లలుంటారు. ఈ 32 మంది పిల్లల్ని ఆ దుర్గామాత మీదికి యుద్ధానికి పంపిస్తాడు భాండాసురుడు. అయితే అప్పుడు దుర్గామాత అంటుంది, అయ్యయ్యో! పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా నేనెయ్యబోతున్నదే. ఇంత చిన్న పిల్లలనా నేను చంపేది. ఇంత చిన్న పిల్లల మీదనా నేను యుద్ధం చేసి గెలిసేది అనని చెప్పేసి అనుకోని, అప్పుడు
దుర్గామాత ఏం చేస్తుందంటే, వద్దు వీళ్ళని చంపటం ఇది నా వల్ల కాదు. నేను చంపలేను వీళ్ళనని చెప్పేసి ఆమె యొక్క మానసం నుండి, అంటే ఆమె యొక్క బాహ్యము నుండి, అంటే బాహ్య దేహము నుండి, ఆమె యొక్క అంటే మనసు నుండి, ఆమె యొక్క ఆత్మ నుండి ఒక దేవతని సృష్టించింది దుర్గామాత. ఆ దేవతే శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అనని చెప్పేసి ఆ చిన్న పాపని సృష్టించింది దుర్గామాత. అంటే దుర్గామాత యొక్క మానసం నుండి సృష్టి చేసుకొని వచ్చినటువంటి మహిమాన్వితమైనటువంటి మహాసాధ్వి, మరి ఎంతో శక్తి స్వరూపిణి, ఎంతో మరి నిరాడంబరం, అంటే ఎంత సాత్వికంగా ఉంటదంటే ఆ తల్లి బాలా త్రిపుర సుందరి దేవిని సృష్టించి పంపించింది ఈ 32 మందిని సంహరించటం కోసము దుర్గామాత. మరి దుర్గామాత యొక్క దేహం నుండి, మనస్సు నుండి, ఆత్మ నుండి విడివడి వచ్చినటువంటి ఈ బాలా త్రిపుర సుందరి దేవి ఈ 32 మంది మీద కూడా ఆ పిల్లల మీద యుద్ధం చేసి వాళ్ళని సంహరించి అక్కడ విజయాన్ని సాధించుకొని వస్తుంది శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి. అందుకే మొదటి రోజు యుద్ధంలో బాలా త్రిపుర సుందరి ఒక అవతారంతో మరి దుర్గామాత సృష్టించి పంపించినటువంటి ఆ దేవత స్వరూపిణి మరి అనేక ప్రాంతాలలో ఆమెని శైలిపుత్రి అని కూడా పిలువబడుతుంది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలువబడుతూ ఉంటుంది, ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. మనకైతే బాలా త్రిపుర సుందరి దేవి అంటారు, కొన్ని ప్రాంతాలలో శైలపుత్రి అని అంటారు. అయితే ఈ శైలపుత్రి అనంగానే మనకి చిన్న పాప గదా తల్లి. ఆ చిన్న పాపని మొదటగా ఆమె పూజ చేస్తూ ఉంటారు. ఇది భక్తి మార్గంలో మరి ప్రతి ఒక్క మానవాళి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడున్నా, దేశ విదేశాలలో ఎక్కడ ఉన్నా గూడా ఈ దసరా నవరాత్రులలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవి ఒక పూజా విధానం, పూజా తంతు ఎంతో నిర్విఘ్నంగా వాళ్ళు శ్రద్ధాభక్తులతో చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక కోణంలో సాధనా పరంగా తీసుకుంటే మాత్రము ఇక్కడ బాల త్రిపుర సుందరి దేవి ఒక తత్వం ఏమిటి అనంటే, సాధకులకి ఫస్ట్ ఇచ్చేది ఏమిటి అనంటే బాల మంత్రం అనేది మూల మంత్రాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇది మరి పీఠాధిపతులు కావచ్చు, మరి కొంతమంది గురువులు కావచ్చు, వీరందరూ గూడా మొదటగా సాధనలోకి వచ్చినటువంటి వాళ్ళకి ఈ బాల మంత్రాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంటుందంట. ఈ విధంగా ఈ బాల మంత్రంతో మొదలుపెట్టుకొని మరి ఎన్నో సాధనలు, ఎన్నో ప్రయోగాలు, ఎంతో ప్రాముఖ్యత, దానిలో ఒక సారాంశాన్ని వాళ్ళు సాధించుకోవటం జరుగుతూ ఉంటుంది. అయితే భక్తి మార్గంలోకి వచ్చేసరికి పూజలు చేసుకుంటూ, గుళ్ళకు వెళ్తూ, మరి అమ్మవారిని దర్శించుకుంటూ వస్తూ ఉంటారు. అయితే మరి ఈ బాలా త్రిపుర సుందరీ దేవికి మొదటి రోజు కొన్ని ప్రాంతాలలో ఏం చేస్తారంటే కుమారి పూజ అని చెప్పేసి చేస్తూ ఉంటారనమాట. కుమారి పూజ అంటే ఏంది? కొంతమంది ఏం చేస్తారంటే ఈ 9 రోజులు మొదటిగా ఒక్క బాలికను కూర్చోబెట్టి పూజ చేస్తారు. రెండవ రోజు వచ్చేసరికి ఇద్దరు బాలికలను కూర్చోబెట్టి పూజ చేస్తారు. మూడవ రోజుకొచ్చేసరికి ముగ్గురు బాలికలను కూర్చోబెట్టి పూజ చేస్తారనమాట. ఈ విధంగా 9 రోజులు, అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కరిని ఎక్స్‌టెన్షన్ చేసుకుంటూ 9 రోజులకి 9 మంది కాకుండా ఇంకొక బాలికను చేర్చుకొని మొత్తం 10 మందిని కలుపుకొని ఈ ఒక పూజ అనేది కుమారి పూజ అని చెప్పేసి చేస్తూ వస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా కుమారి పూజ అనేది బాలా త్రిపుర సుందరి దేవికి ఈ మొదటి రోజున పూజ జరుపుకోవటము ఆనవాయితీగా జరుపుకుంటున్నటువంటి విశేషం అన్నమాట. సో మరైతే ఇక్కడ ఈ కుమారి పూజ అనేది మరి ప్రస్తుత కాలంలో ఉందా? ఈ కాలంలో ఉందా? మనం ఎక్కడైనా చూసామా? ఎక్కడైనా ఆ పూజకి మనం వెళ్ళామా? అది ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? మరి ప్రస్తుత జరుగుతున్నటువంటి ఈ కంప్యూటర్ యుగంలో మనము అలాంటి పూజలు ఎక్కడ చూడలేదు. కొన్ని ప్రాంతాలలో కనుమరుగైపోయున్నాయి. అంటే అవి జరుగుతున్నదే చాలా తక్కువ. కానీ ఇప్పుడు అవన్నీ కూడా కనుమరుగైపోయాయి. ఎక్కడ కుమారి పూజలు లేవు. కానీ ఒకే ఒక చోట ఉంది. అది ఒలిగొండ అనేటటువంటి ఒక ప్రాంతంలో ఈ కుమారి పూజ ఆనవాయితీ అనేది ఇప్పటికీ గూడా జరుగుతూ ఉందని చెప్పేసి మనకి ఎంతో మంది
జ్ఞాన విజ్ఞానులు తెలియజేయటం జరిగింది. సో మరైతే ఇక్కడ ఈ కుమారికి మనము చేయవలసినటువంటి పూజ కాదు, మనం చేయవలసింది ధ్యానము. మరి భక్తి మార్గంలోకి వచ్చేసరికి పూజ చేస్తున్నాం. అదే సాధనా మార్గంలోకి వచ్చేసరికి మనం చేయవలసినది ఏమిటి అనంటే సాధన చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. మరి మనము మార్నింగ్ లేస్తుంటాం. ఇప్పుడు అదే భక్తి కోణంలో తీసుకుంటే తెల్లవారుజామున లేకటము, మరి 3 గంటలకు గావచ్చు, 4 గంటలకు గావచ్చు. ఎందుకంటే భగవంతుడి మీద అంత శ్రద్ధ, భక్తి మానవాళికి ఉంది కాబట్టి. ఆ భక్తి మార్గంలో భక్తి ఒక పారవస్యంలో వాళ్ళు అనంతంగా పూజలు చేస్తూ ఉంటారు. మరి మార్నింగ్ లేసి, స్నానం చేసి, ఇల్లు శుభ్రం చేసుకొని, అదే విధంగా మరి అమ్మవారికి టెంకాయలు కొట్టి, పూలు పెట్టి, ఈ ప్రసాదాలన్నీ పెట్టుకొని, రకరకాల ప్రసాదాలు చేసుకొని, చక్కగా అలంకరణ చేసుకొని, ఎంతో గౌరవంగా, ఎంతో భక్తితో ఆ పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనము చేయవలసింది, మనం చేసేటటువంటి సాధన ఏదైతే ఉందో ఈ ఒక పిరమిడ్ మెడిటేషన్. అదే తెల్లవారుజామున లేసి చక్కగా స్నానం చేసి మన ధ్యానంలో గాని కూర్చుంటే అద్భుతంగా ఉంటుంది ధ్యాన సాధన. ఎందుకంటే తెల్లవారుజామున ధ్యానం అనేది చాలా 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 పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకు తెల్లవారుజామున ధ్యానము అనంటే అది ఒక బ్రహ్మ ముహూర్తం యొక్క సమయం కావచ్చు. అంటే ఈ బ్రహ్మ ముహూర్తం యొక్క సమయంలో ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందంటే, మరి మనకి దేవతలు వాళ్ళు గంగా స్నానానికి వెళుతూ ఎక్కడైతే ధ్యానులు ఉంటారో, ఆ సమయంలో సాధనలో ఉంటారో, వాళ్ళకి వాళ్ళ యొక్క శక్తిని ఇచ్చుకుంటూ, బ్లెస్ చేసుకుంటూ, ఆశీర్వదించుకుంటూ వెళ్తూ ఉంటారంట దేవతలు. ఎందుకంటే వాళ్ళు తెల్లవారుజామున దేవతా స్నానం అనేది జరుగుతూ ఉండేటప్పుడు, సాధన చేసేటటువంటి వాళ్ళను చూడంగానే వాళ్ళకి ఒక ఆనందం కలుగుతుందంట. అలా ఆనందం కలుగుతూ ఉన్న సమయంలో ఈ ధ్యానంలో ఉండేటటువంటి ఎవ్వరైతే ఉంటారో వాళ్ళందరికీ గూడా వాళ్ళ చైతన్యం అనేది అందుతుంది అని చెప్పేసి మనకి శాస్త్ర పురాణాలు తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మరి మనము ఈ 9 రోజులు చేస్తున్నటువంటి తరుణంలో మొదటి రోజు ఈ కుమారి పూజ తంతు తర్వాత, ఈ సాధనా తంతు తర్వాత తదుపరి మనము చేయవలసినటువంటి విషయం ఏమిటి అననంటే, మనకి 24 గంటలు జరుగుతున్నటువంటి ఈ క్రమేణా ఈ 24 గంటలలో మనము చేయవలసిందల్లా కేవలము మౌనం ఉండాలి మాస్టర్స్. ఈ మౌనము కూడాక ఈ 9 రోజులు పత్రిజీ సార్ ఒక మాట చెప్పారు. ఏమిటి ఆ మాట అననంటే, మరి మీరు నవదుర్గలు అవ్వాలి అననంటే 9 రోజులు నవదుర్గలు అవ్వాలంటే ఈ నవరాత్రులు పూర్తిగా మీరు మౌనాన్ని అలవరుచుకోవాలి. ఎప్పుడైతే మీరు మౌనాన్ని అలవరుచుకుంటారో ఈ 9 రోజులు చేసేటటువంటి సాధన ఏదైతే ఉందో, ఈ 9 రోజుల సాధనలోనే నువ్వే ఒక దుర్గవైపోతావు. నువ్వే ఆ నవదుర్గవైపోతావు అనని చెప్పేసి పత్రిజీ సారు చెప్పటం జరిగింది. అంటే ఇక్కడ మనం చేయవలసింది ఏమిటి? మరి 9 రోజులు మంచి శాకాహార భోజనం తీసుకుంటూ, ఎంతో శ్రద్ధ వహిస్తూ, మరి మౌనంగా ఉంటూ, ఇలా సాధన చేసుకోవటం వల్ల మనలో ఎంతో పరిపక్వత వస్తుంది మాస్టర్స్. ఎంతో పరిపక్వత వస్తుంది. చూడండి ఎందుకు అనంటే మరి ఈ 9 రోజులు నవదుర్గల శక్తి ఈ భూమి మీద అపారంగా విస్తరింపబడుతుంది కాబట్టి, ఆ చైతన్యంతో మనము కూడా కలిసి ఉంటాం కాబట్టి, అంతటి శక్తికి ప్రతీకైనటువంటి ఆ పార్వతీ మాత, దుర్గామాత యొక్క శక్తితో మనము ఏకమవ్వటం వల్ల ఈ 9 రోజులు చేసేటటువంటి సాధన సంవత్సరానికి సరిపడా అంతటి సాధన ఈ 9 రోజులలోనే మనము పొందగలుగుతామన్నమాట. అంతటి సాధన ఈ 9 రోజులలో మనము తీసుకోవడానికి ఇది మన ముందుకు వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం మాస్టర్స్. అందుకే చూడండి దసరా అనంగానే మనకి అనంగానే మనకి ఏం అర్థమవుతుంది? మొదటి అక్షరం ద. అంటే ఏంది? ప్రతి ఒక్క జీవి పట్ల దయ, ప్రేమ, కరుణ కలిగి ఉండాలనేది ఇక్కడ మనకి సూచన తెలియజేస్తుందన్నమాట. అయితే
సా వచ్చేసి ఇక్కడ ఏం చెప్తుంది అనంటే, సా అనంగానే సమయమే సాధన. అంటే మీ యొక్క సమయాన్ని సాధనకి మలుచుకొని, సాధనా క్రమంలో మీరు సాధన సంపత్తులవ్వాలి అనని చెప్పేసి మనకిక్కడ చక్కగా తెలియజేస్తుంది. రా, ద, స, ర. ఈ రా వచ్చేసి మనకి ఏం చెప్తుందంటే రమించటము. అంటే ఎక్కడ రమించాలి? మన యొక్క అంతరంగంలో మనము రమించాలి. అంటే మనము సమయాన్ని కేటాయించుకొని, ప్రేమను పంచుకుంటూ, మరి రమించుకుంటూ, సాధనలో మనం ఎప్పుడైతే మనతో మనము కలిసి ఆ యొక్క ఆత్మస్థితిలో రమించగలుగుతామో, అప్పుడే ఆనంద స్థితి, అదే ఆత్మానంద స్థితి, అదే బ్రహ్మానంద స్థితి అనని చెప్పేసి మనకి ఇక్కడ మన పత్రి సారు చెప్పటం జరిగింది ఫ్రెండ్స్. మరి అయితే ఇక్కడ బాలా త్రిపుర సుందరి దేవి అనంగానే పిల్లల్ని ప్రేమించాలి. పిల్లల్ని ప్రేమించటం అంటే ఏంది? ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము భార్యాభర్తలు తగులాడుకున్నారనుకోండి. భార్యాభర్తలు తగులాడుకుంటే ఆ కోపం ఎవరి మీద చూపిస్తున్నాము? పిల్లల మీద చూపిస్తున్నాం. అత్త మనల్ని ఏమన్నా అనిందనుకోండి, అత్త మనల్ని తిట్టిందనుకోండి, ఆ కోపం ఎక్కడ చూపిస్తున్నాము? పిల్లల మీద చూపిస్తున్నాం. మామ ఏదన్నా అరిసిండనుకోండి, ఆ కోపం పిల్లల మీద చూపిస్తున్నాం. బయట మనం ఏదన్నా జాబ్ హోల్డర్స్ అయ్యుండి, బయట ఏదన్నా జాబ్ పరంగా ఏదన్నా కొంచెం ఇరిటేట్ అయ్యి, ఎక్కడైనా కోపం చెంది ఇంటికొచ్చిన తర్వాత పిల్లలు ఒకసారి రాగానే అమ్మ, నాన్న అంటూ దగ్గరికొచ్చారనుకోండి, ఎందుకంటే అప్పటికే చికాకు చెందిన మనసు ఈ పిల్లల దగ్గరికి రాంగానే మనం ఏం చేస్తాం? "ఏ పోరా, తీరా" అనని చెప్పేసి వాళ్ళని పక్కకు నెట్టేస్తూ ఉంటాం. సో, ఇవన్నీ గూడక అంటే బయట ఎవ్వరి మీద కోపమో, ఎక్కడో జరిగిన కోపాన్ని తీసుకొచ్చి మనము మన పిల్లల మీద చూపిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం చేయవలసిందేంటి? పిల్లలు దేవుళ్ళు కదా! ఇప్పుడు మనం కోప్పడ్డాము, తిరిగి పిల్లలు మన మీద కోప్పడలేరుగా. మనం ఒక దెబ్బ కొడతాము గూడగా, పిల్లలు తిరిగి కొట్టలేరుగా. అంటే భగవంతుడు ఒక స్వరూపంలో ఉన్నటువంటి పిల్లలని ఆ యొక్క రూపంలోనే మనం భావించుకోవాలే తప్ప, మరి ఎవరి మీద కోపమో పిల్లల మీద చూపటం అనేది ఇది ధర్మం కాదు అనని చెప్పేసి గూడగా ఇక్కడ మనకి ధ్యానపరంగా, జ్ఞానపరంగా మనకు జ్ఞాన కోణంలో చెప్పబడుతూ ఉంది మాస్టర్స్. అయితే మరి చాలా మంది పిల్లల్ని విసుక్కోవటం, కసురుకోవటం, తన్నటం, తరిమేయటం, కొట్టటం ఇలా అంతా చేస్తూ ఉంటారు. ఇదంతా ఏ విధంగా జరుగుతుంది అంటే, మనలో సరి అయినటువంటి విచక్షణ లేకుండా ఉండటం వల్ల, సరి అయినటువంటి ఎప్పుడైతే మనకు ఆ విచక్షణ జ్ఞానము, ఆ బుద్ధి వికాసం ఉంటుందో, అప్పుడే మనల్ని మనము సరిచేసుకుంటూ పిల్లల పట్ల గూడగా మనము ఆ శాంతిని నెలకొల్పగలుగుతాం. మరి మనలో మనకు ఆ విశ్లేషణ లేక, బుద్ధి వికాసం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాము అనంటే, పిల్లల మీద శ్రద్ధ చూపకుండా అశ్రద్ధ చూపుతూ పిల్లల పట్ల రాక్షస గుణాలని చూపిస్తూ ఉన్నాం మాస్టర్స్. కానీ ఇక్కడ రాక్షస గుణాల నుండి మనము బయట పడటం కోసమే ఈ ఒక నవరాత్రులు చేసుకుంటున్నాం. మరి ఆ రాక్షస గుణాలు అంటే ఏంటి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సల్యము. అంటే ఈ కామ, క్రోధ, మోహ, మద, మాత్సల్యాలన్నీ కూడాక మనలో ఉన్నటువంటి ఈ మహిషాసురుడు కావచ్చు, ఈ భాండాసురుడు కావచ్చు, మరి ఇలాంటి రాక్షసులు గుణాలే మనలో ఉన్న గుణాలు. ఇక్కడ రాక్షసులంటే వాళ్ళేదో ఇక్కడ మన పక్కన ఉన్నారనేది కాదు. మన లోపల ఏవైతే అర్షడ్ వర్గాలు, ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో అవే మహిషాసురుడు, అవే ఈ భాండాసురుడు. సో, ఇలాంటి ఈ గుణాలన్నిటిని కూడక మనం సేధించుకొని, వాటిని నిర్మూలించుకొని, వాటిని పూర్తిగా కంట్రోల్ చేసుకొని, మనం ఎప్పుడైతే అర్షడ్ వర్గాలని జయించగలుగుతామో, అప్పుడే మహిషాసురుడు కాదు గదా! భాండాసురుడు కాదు కదా! వీటిని జయించినటువంటి మానవుడే మాధవుడవుతాడు అనని చెప్పేసి మనకిక్కడ తెలియజేస్తూ ఉంది. అంటే ఇక్కడ మరి మనిషి మాధవుడు ఎదగటానికి మన ముందు ఉన్నటువంటి ఈ ఒక రాక్షస గుణాలను ఎప్పుడైతే మనము నిర్మూలించుకుంటామో, అప్పుడే మనలో ఏమవుతుందంటే, ఆ దైవ శక్తి అనేది ప్రకాశిస్తూ ఉంటుంది. మనలో ఉన్న అజ్ఞానం తొలగినప్పుడే విజ్ఞానం వికసిస్తూ ఉంది. ఈ విజ్ఞాన భాండాగారంలో మనం ఎప్పుడైతే నిలబడగలుగుతామో, అప్పుడే మనము కూడాగా ఒక దైవ ప్రకంపనలో వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అదే మన లోపల అజ్ఞానం ఉన్నదనుకోండి, అప్పుడు మనం ఏమవుతుంటామంటే, మన యొక్క చైతన్యంలో ఎన్నో మార్పులొస్తూ ఉంటాయి. ఫేస్‌లో కళ ఉండదు. ఎప్పుడు చూసినా గూడాగా
ఏదో ఏడుపు మొహం వేసుకొని, ఏదో నిరుత్సాహంగా, ఏదో వెలితిగా చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటాయి అసలకి. అదే మనలో ఆ పాజిటివ్‌నెస్ ఉన్నిందనుకోండి, ఎప్పుడైతే మనం పాజిటివ్‌ని పెంచుకుంటూ ఉంటామో, ఆ పాజిటివ్‌నెస్‌లోనే మనలో ఆ దైవ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది మాస్టర్స్. అందుకే పత్రిజీ సార్ చెప్తాడు కదా! మహిళా చైతన్యాన్ని ఆయన ఎందుకు మరి ఇంతగా తీసుకొచ్చారు? మహిళ ఏదైనా సాధించగలదు. మహిళకి ఆ శక్తి ఉంది. మరి అందుకే గదా ఇక్కడ మహిషాసురుడు చెప్పాడు గదా! నన్ను ఏ ఆడది చంపలేదు అని చెప్పేసి నిర్లక్ష్యం చూపించాడు. అశ్రద్ధ చూపించాడు. కానీ ఇక్కడ ఏమైంది? 9 రోజులు యుద్ధం చేసి, యుద్ధంలో మహిషాసురుడిని చంపి 10వ రోజు మనం విజయదశమి చేసుకుంటున్నాం. దీనికి ప్రతీకగా పత్రిజీ సార్ మనకి ఈ మహిళా చైతన్యం అనేది తీసుకొచ్చారు. అంటే మహిళ తలుసుకుంటే, అనుకుంటే ఏదైనా చెయ్యగలదు. ఇప్పుడు చూడండి మన పిరమిడ్ మాస్టర్స్ మహిళలే ఎక్కువ శాతం ఉన్నారు మాస్టర్స్. ఇంకొక విషయం చెప్పనా? ఈరోజు ఒక భర్తకి పేరు బయట ఉన్నా గూడాగా ఈ మన పిరమిడ్ మాస్టర్స్ ఏమంటున్నారు? ఇప్పుడు మా ఆయన పేరు శ్రీనివాసులనుకోండి. మా ఆయన శ్రీనివాసులు భార్య అనటం లేదు. పుష్ప వాళ్ళ హస్బెండ్ అననే పేరొచ్చేసింది. అంటే ఈ పేరు ఎలా వచ్చేసింది? అంటే మనలో ఒక పరివర్తన. అంటే ఇప్పటిదానికేంది శ్రీనివాసులు వాళ్ళ వైపు పుష్ప అన్నారు. కానీ ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్‌లు ఏమంటున్నారంటే, పుష్ప మేడమ్ వాళ్ళ ఆయన అనని అంటున్నారు. అంటే పేరు ఇలా ఎక్కడొచ్చింది? అంటే ఒక మహిళకి ఉన్నతమైనటువంటి ఆ చైతన్యం అనేది ముందుకు తీసుకెళ్తుంది. అంటే మహిళా చైతన్యం అనేది ఏదైనా సాధించగలిగేటటువంటి ఒక సమర్థత ఒక మహిళకుంది అని చెప్పేసి పత్రి సార్ అందుకే మహిళా చైతన్య కార్యక్రమాలు మనకి మహిళా ధ్యాన మహాచక్రాలు, మహిళా ధ్యాన మహాయాగాలు ఇవన్నీ గూడక నిర్వహించటం జరిగింది. అంటే ఈరోజు ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. ఒక ఇంట్లో నలుగురు జెంట్స్ ఉంటే, నలుగురు జెంట్స్‌లో వస్తే వస్తుండ్రు, రాకపోతే రాకపోయినా కూడాక మహిళలు నలుగురుంటే మాత్రం ఖచ్చితంగా నలుగురు ధ్యానంలోకి వస్తున్నారనమాట. ఎందుకంటే మహిళకి ఆకర్షణ శక్తి ఎక్కువుంటుంది. ఆకర్షించుకునే ఒక స్వభావం ఉంటుంది. కాబట్టి మహిళ వెంటనే కనెక్ట్ అవుతుంది దేనికైనా గూడాక. కాబట్టి ఇక్కడ మహిళ అనంగానే అది ఎంతైనా సాధించి తీరుతుంది అని చెప్పటానికే ఇక్కడ మహిషాసురుడి ఒక స్టోరీ తీసుకురావటం జరిగింది మాస్టర్స్. మరి ఇక్కడ మహిళనే సృష్టించారు గదా! మరి త్రిమూర్తులు ముగ్గురు కలిసి గూడా దుర్గామాతే గదా! మరి మహిషాసురుడిని చంపగలిగింది. అంటే ఇక్కడ ఆయనేమన్నాడు మహిషాసురుడు, నా దృష్టిలో మహిళ ఒక అబల అనన్నాడు. అబల కాదు సబల అని చెప్పేసి ఇక్కడ నిరూపించటం జరిగింది. అంటే ఇక్కడ ఒక బాలా త్రిపుర సుందరి దేవి ఇక్కడ భాండాసురుడిని చంపటానికి పోయినప్పుడు చిన్న పిల్లల మీద ఆధిపత్యం చూపటం న్యాయం కాదని చెప్పేసి దుర్గామాత సృష్టించినటువంటి ఆ త్రిపురాలే ఈ త్రిపురా సుందరి. త్రిపురాలు అంటే ఏంది? బాహ్య త్రిపురము, అంటే త్రిపురము, ఆత్మ త్రిపురము. ఈ 3 త్రిపురాలే బాల త్రిపుర సుందరి. సుందరి అంటే ఏంది? సుందరంగా ఉండటం. అంటే ఇప్పుడు ఈ సుందరత్వము అనంగానే మనకి బాహ్య సుందరత్వం కావాలి, సుందరత్వం కావాలి, ఆత్మ సుందరత్వం కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఏదో శరీర అలంకరణ చేసుకొని బాగా రెడీ అయి కూర్చుంటాం. కానీ ఆత్మలో ఆ సుందరత్వం ఉందా? అంటే బాహ్యంగా సుందరంగా రెడీ అయి వచ్చాం. కానీ ఆత్మలో ఆ సుందర చైతన్యం ఉందా? ఆ సుందర భావం ఉందా? సుందరంలో మనం ఉండగలుగుతున్నామా? మరి మనకు మనము సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పత్రిజీ సార్ ఒకసారన్నాడు. ఏమన్నాడంటే పైన తలుపు వెలుగు మెరిసేటటువంటి పైన వస్త్రధారణ యేసుకోవటం కాదు. ఆ తలుపు వెలుగు అనేది లోపల నీ యొక్క అంతరాత్మలో ఉండాలి అని చెప్పడం జరిగింది. అంటే మన యొక్క ఆత్మలో ఆ ప్యూరిటీ రావాలి. మన యొక్క ఆత్మలో ఆ చైతన్యం అనేది దేదీప్యమానంగా ఒక ప్రజ్వలించాలి. ఆ విధంగా మన యొక్క సాధన ఉండాలి మాస్టర్స్. ఆ సాధన మనకి మరి 9 రోజులు కూడా మనం చక్కగా సాధన చేసుకుంటూ ఉన్న తరుణంలో మనకి ఏదైనా సాధ్యమే అని చెప్పేసి మనకు మనముగా నిరూపించగలుగుతాము. కాబట్టి ఇక్కడ మరి ఈ 3 త్రిపురాల సుందరీ దేవితో మనము కలిసి ధ్యానం చెయ్యాలి. ఈ రోజంతా గూడా మొదటి రోజున ఈ రోజంతా గూడా కలిసి కూర్చొని ధ్యానం చేయటం వల్ల ఏమవుతుంది? మనలో ఒక పసితనం వస్తుంది. ఆ పసితనం అంటే ప్రేమించే మనస్తత్వం వస్తుంది. మరి అదే విధంగా
ఈ రోజు అంతా కూడా మనం మౌనంగా ఉండటం వల్ల ఏమవుతుంది, మనలో ఇంకా చైతన్యం అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. అందుకే మౌన ధ్యానాలు చెప్పాడు పత్రిజీ సారు. మౌన ధ్యానం ఎందుకు చేయమన్నాడు? మౌనంలో అనంతమైన శక్తి ఉంటుంది. అంటే మనము సాధన చేసి ఎప్పుడైతే ఈ శక్తిని సంపాదించుకున్నామో, తర్వాత మనం చేసేటటువంటి సరికాని ఆలోచనలు కావచ్చు, సరికాని మాటలు కావచ్చు, వ్యర్థమవుతూ ఉంటుంది. అందుకు ఈ మౌనంగా ఉండటం వల్ల ఏమవుతుంది, ఇంకా వేస్ట్ అనేది లేదు, వృధా అనేది లేదు, వెళ్ళిపోవటం అంటూ లేదు. అంతా కూడా మనకి స్టోరేజ్ అవుతూనే ఉంటుంది. అంతా కూడా మనం స్టోర్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది, మనకి అనంతమైనటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇలా ఆ శక్తి పెరుగుతూ ఉన్న దశలో మన యొక్క ఆత్మ అనేది పరిపక్వత సిద్ధించుకుంటూ ఉంటుంది. ఈ పరిపక్వత సిద్ధించుకోవటంలో ఆత్మ యొక్క స్థితిలో అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏమనిపిస్తుంది? మమాత్మ సర్వభూతాత్మ, అంటే సర్వ జీవుల పట్ల, సర్వ జీవులలోనూ నేనే ఉన్నాను అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. అయితే పత్రిజీ సారు ఈ ధ్యాన దశల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పారు మాస్టర్స్. అదేంటంటే ఉత్తర గీతలో చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? కోటి పూజ సమం ఒక స్తోత్రంతో సమానం, కోటి స్తోత్రం సమం ఒక జపంతో సమానం, కోటి జపం సమం ఒక ధ్యానం, కోటి ధ్యానం ఒక లయం అని చెప్పాడు. అయితే మనకి మరి ఉత్తర గీతలో కూడా ఈ విధంగా తెలియజేసినటువంటి ఎంతో అద్భుత సత్యం. అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు మనము కోటి పూజలు చేస్తే గాని ఒక స్తోత్రంతో సమానం, కోటి స్తోత్రాలు చదివితే గాని ఒక జపంతో సమానం, కోటి జపాలు చేస్తే గాని ఒక ధ్యానంతో సమానం, కోటి ధ్యానాలు చేసినప్పుడే ఈ లయం వస్తుంది. అంటే కోటి ధ్యానం అంటే ఏంది? ఇప్పుడు పూజ అంటే రోజుకి ఒక్కసారి చేయొచ్చు, లేకపోతే వారానికి ఒకసారి చేయొచ్చు, లేకపోతే నెలకు ఒకసారి చేయొచ్చు, లేకపోతే 2 నెలలకు ఒకసారి చేయొచ్చు. పూజ అనేది పొద్దులకులు చెయ్యరు కదా, నిరంతరము పూజలు చెయ్యరు కదా, ఏదో ఒక సమయము సందర్భము పూజ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మరి కోటి ధ్యానము అనంగానే మనం అనుకుంటాం కోటి ధ్యానాలు ఎప్పుడు చెయ్యాలని అంటే, లేదు మాస్టర్స్, కోటి ధ్యానం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. మనము తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసే అనంతమైనటువంటి ఆ కోటి ధ్యాన స్థితి. మరి మనం ఎప్పుడైతే తీసుకునే శ్వాస, వదిలే శ్వాస, తీసుకునే శ్వాస, వదిలే శ్వాస, ఈ ఒక శ్వాసతో మనం అనుసంధానం అవుతూ ఉన్నప్పుడు మనము అదే లయమైపోతున్నాము, అదే రమిస్తున్నాము, మనతో మనం రమిస్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు చూడండి, మనము ప్రతి ఒక్క క్రియను గమనిస్తూ ఉండటమే కదా కోటి ధ్యానం అవుతూ ఉంది. అంటే మనం కళ్ళు మూసుకొని కూర్చుంటేనే ధ్యానం అవుతుందా మాస్టర్స్? కళ్ళు మూసుకొని కూర్చుంటేనే కాదు, కళ్ళు తెరిచినా కూడా ధ్యానమే అవుతుంది. అంటే నువ్వు ఏ పని చేస్తున్నా శ్వాస మీద ధ్యాస, ఏ తినేటప్పుడు శ్వాస మీద ధ్యాస, మాట్లాడేటప్పుడు శ్వాస మీద ధ్యాస, నువ్వు ఎన్ని రకాలుగా నీ ప్రయాణం ఉంటుందో, ఎన్ని రకాలుగా నీ వర్క్ ఉంటుందో, అన్ని రకాల కూడా ప్రతి పనిలో కూడా ఈ శ్వాసను గమనిస్తూ ఉండటం వల్ల నీ ధ్యానము కోటి కోటి అనంత కోటి అవుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది మాస్టర్స్. అయితే మరి ఈ కోటి ధ్యానము నిరంతరం మనలో జరుగుతూ ఉన్న తరుణంలో మనతో మనం లయమైపోతున్నాము. అదే మనము ఒక లయ స్థితి. అదే మరి శివుడు ఒక లయతత్వం గురించి అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఒక భగవంతుడిలో చేరడమే, ఒక భగవంతుడిలో కలవటమే లయము అని అంటాం. మరి భగవంతుడు ఎవరు అని చెప్పేసి మనం ఇంతవరకు బయట భగవంతుడినే చూసాము, బయట భగవంతుడికే పూజలు చేస్తున్నాము, బయట భగవంతుడికే మనము నైవేద్యాలు సమర్పించుకుంటాం. కానీ పత్రిజీ సార్ ఏమన్నాడు? నువ్వే దేవుడివి, నువ్వే దేవుడు, నువ్వే దేవుడే అని చెప్పాడు పత్రిజీ సారు. దేవుడెక్కడా, దేవుడెక్కడా అని చెప్పేసి ఎవరైతే దేవుళ్ళాడుతూ ఉన్నారో ఆ దేవుళ్ళాడే వాడే దేవుడు అని చెప్పేసి పత్రిజీ సార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనతో మనం ఎప్పుడైతే మిళితం అవుతామో మాస్టర్స్, అప్పుడే మన గురించి మనకు తెలుస్తూ ఉంటుంది. మన గురించి అనంటే ఏంది? అసలు మన డిజైన్ ఏంటి, మన లైఫ్ ఏంటి, మన పర్పస్ ఏంటి, మన కర్తవ్యం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయకూడదు, ఎలా ఉంటున్నాం, ఎలా ఉండకూడదు, తదుపరి మన కార్యక్రమం ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనేటటువంటి ఒక కోణంలో మనల్ని మనము సెట్ చేసుకుంటాం మాస్టర్స్. ఇలా చేసుకోవటం వల్ల మనము వచ్చినటువంటి ప్రణాళిక మన ముందుకు వస్తుంది, మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మన ప్రయాణం అనేది ముందుకు వెళుతూ ఉంటుందన్నమాట. సో మరి ఇక్కడ మనము మొదటి రోజున బాలా త్రిపుర సుందరి దేవి అనంగానే 3 త్రిపురాలు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ 3 త్రిపురాలే బాహ్య త్రిపురము, మనో త్రిపురము,
ఆత్మ త్రిపురము. ఈ 3 త్రిపురాలతోనే మనిషి మానవుడు కాసింత మాధవుడు అవ్వటానికి ఈ 3 త్రిపురాలను నిరంతరము గనక మనము వాటిని సద్వినియోగపరుచుకోగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. అంటే బాహ్య స్థితిలో గూడగా దైవస్థితి కలిగి ఉండాలి. మనోస్థితిలో గూడగా దైవస్థితి కలిగి ఉండాలి. ఆత్మస్థితిలో ఆనంద స్థితి పొందాలి మాస్టర్స్. ఈ విధమైనటువంటి స్థితిలో మనము ఎప్పుడైతే ఉండగలుగుతామో అదే బ్రహ్మానంద స్థితి, అదే బ్రహ్మస్థితి, అదే పరమాత్మ స్థితి అని చెప్పేసి మనకు మనముగా స్వీయ అనుభవంతో మనల్ని మనము గుర్తించుకోగలుగుతాము. సో మరి అయితే మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ దసరా విశిష్టత మరి ఎంతో మంది వేద పండితులు వాళ్ళ యొక్క వేలో చెప్పారు. అదే మరి శాస్త్ర పురాణాలు తిరగేసినటువంటి పండినటువంటి పండితులు మరి వారి విధానంలో భక్తి కోణంలో భక్తి మార్గంలో మరి ఎంతో విశ్లేషణ అందించటం జరిగింది. మరి అదే విధంగా మరి మన పిరమిడ్ మాస్టర్స్ మన పత్రిజీ సారు మరి విశ్వగురువు అయినటువంటి మన పత్రిజీ సారు కూడా చక్కగా ధ్యాన విశిష్టత మరి దసరా విశిష్టత చక్కగా కూడా అందించారు. సో మాస్టర్స్ మరి లాస్ట్ మెసేజ్ ఏమిటి అని అంటే ఈ 9 రోజులు సాధన చెయ్యటం వల్ల ఏంటి నరుడు నుండి నారాయణుడు వైపు చేసే ప్రయాణమే ఈ 9 రోజుల యొక్క ధ్యానము. ఈ 9 రోజుల యొక్క ఉపవాసం ఉండేవాళ్ళు చాలా మటుకు ఈ భక్తి మార్గంలో ఉంటారు. కానీ ఉపవాసము అనేది వాళ్ళ యొక్క దీక్షను బట్టి ఉంటుంది మాస్టర్స్. కానీ మనకి పత్రిజీ సార్ ఏ ఉపవాసాల గురించి చెప్పలేదు కాబట్టి మనము మరి మౌనం వహించాలి, సాధన చెయ్యాలి. ఈ నరుడు ఒక తత్వం నుండి నారాయణుడు ఒక తత్వానికి ఎదగటానికి ఇది ఒక గొప్ప వరం లాంటిది. ఈ వరసిద్ధిని మనం ఇప్పుడు సిద్ధించుకోవాలి. ఈ 9 రోజులలో చక్కగా అందరూ కూడా సాధన చెయ్యాలి, సాధించుకోవాలి. చెడు నుండి విజయం వైపు చేసే ప్రయాణమే విజయదశమి. చెడుని పక్కన పెట్టాలి, విజయాన్ని అభ్యసించుకోవాలి. ఈ చెడును ఎప్పుడైతే మనము పూర్తిగా తొలగించుకుంటామో విజయం తథ్యమవుతుంది. దాని పరంగానే మనకి మరి ఈ విజయదశమి సందర్భంగా శ్రీరాముడు విజయదశమి రోజునే ఆయన పార్వతీ మాతతో కలిసి ధ్యానం చేసి రావణవధ అంటే రావణాసురుని చంపటం జరిగింది. అదే విధంగా ఈ విజయదశమి రోజునే పాండవులు 14 సంవత్సరాలు అరణ్యవాసం ముగించుకొని తర్వాత జమ్మి చెట్టు మీద పెట్టినటువంటి వాళ్ళ యొక్క ఆయుధాలని తీసుకొని విజయదశమి రోజునే వాళ్ళు కౌరవులతో యుద్ధం చేసి యుద్ధంలో గెలిచారు. తర్వాత ఈ విజయదశమి రోజున మరి ఒక పాలపిట్టను చూస్తే అది సనాతన ధర్మంగా కూడా చెప్పబడుతూ ఉంది. ఈ విజయదశమి రోజున ఎవరైతే ఈ పాలపిట్టను చూస్తారో వారికి జన్మతః ఈ విజయాలనేది ఎప్పుడు కూడా చేకూరుతాయి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మాస్టర్స్. అదేవిధంగా మరి విజయదశమి రోజున ఎన్నో శుభకార్యాలు, ఎన్నో పెళ్లిళ్ళు కావచ్చు, మరి ఎన్నో విశేషమైనటువంటి శుభప్రదమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయదశమి రోజునే మొదలు పెడతారు. ఎందుకంటే ఆ రోజు మాత్రమే విజయం వరిస్తుంది అనేటటువంటి బలమైన నమ్మకంతో ప్రయాణించటము, ఒక అడుగేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విజయదశమి రోజున ఏది చేసినా కూడా విజయం తథ్యం. అదే విజయదశమి, అదే విజయలక్ష్మి అని చెప్పేసి మనకి మనం మాస్టర్స్ మన గురువులు మరి ఎంతో మంది లోకానికి ప్రకటత పరంగా తెలియజేసినటువంటి పరమ సత్యం మాస్టర్స్. సో మరి ఈ ఒక ధ్యాన దసరా విశిష్టతలో భాగంగా మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి ఒక అవతరించడానికి గల కారణము ఈ రోజు మనము ఈ ఒక జూమ్ సెషన్స్ ద్వారా మరి మనము ఆ సత్యాన్ని తెలుసుకున్నాం మాస్టర్స్. మరి నేను తెలుసుకున్నటువంటి జ్ఞానము ఇది మాస్టర్స్. నాకు తెలిసిన జ్ఞానాన్ని మీ అందరితో పంచుకునేటటువంటి ఒక అవకాశం నాకు అందించినందుకు, మరి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా నేను మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. సో మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగుంది. బాలా త్రిపుర సుందరి గురించి చాలా బాగా చెప్పారు. ఇంతవరకు వచ్చి నాకు దాని గురించి తెలియదు. చాలా బాగుంది మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం.